P27 న్యూస్కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉప్పరపల్లి శివాంజనేయ దేవాలయంలో తెల్లవారుజాము నుండి మహాశివరాత్రి సందర్భంగా అభిషేక కార్యక్రమాలతో పాటు భక్తులు భారీ ఎత్తున మహాశివుడిని దర్శించుకుంటున్నారు. ఆలయంలో ఓం నమః శివాయ అనే నినాదాలతో మారుమోగుతుంది. మహాశివరాత్రి దర్శనార్థం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని ఆలయ అర్చకులు తెలిపారు. ఉప్పరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రయాన్విక మహాశివరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క మహాశివోత్సవాల్లో భాగంగా ఈరోజు అనగా బుధవారము 26వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల నుంచి మరి స్వామివారికి నిర్విరామంగా ఏకవార అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాంతము స్వామివారికి మధ్యాహ్నం 12 గంటలకు మనకి విశేషమైన అలంకరణ, దాని తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది. రాత్రి 12 గంటలకు శివపార్వత కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కళ్యాణ మహోత్సవం తర్వాత రాత్రి 12 గంటలకు స్వామివారికి విశేషంగా ఏకవార అభిషేకంతో పాటు భస్మాభిషేకము, దాంతో ప్రజలందరికీ స్వామివారిని స్పర్శ దర్శనం అంటారు, ముట్టుకొని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. స్పర్శ దర్శనం అనంతరము స్వామివారికి అభిషేకించినటువంటి భస్మాన్ని ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా కళ్యాణ మహోత్సవం అనంతరము స్వామివారికి మా అన్న సంకల్పన మరి పల్లకి సేవ, స్వామివారి దేవేరును మన గ్రామంలో ఊరేగింపుగా మరి వాళ్ళ కూడా పల్లకి సేవగా ప్రజలు కూడా వాళ్ళ బుధ స్కంధాలపై మోసుకుంటూ మరి గ్రామంలో ఊరేగింపుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో వైభవంగా మరి వేలాది మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని మేము మా యొక్క స్వామివారి దేవత మా బుధాలను మోయాలని పోటీ పడుకుంటూ కూడా ఆ యొక్క స్వామివారి ఉత్తమమూర్తులను తీసుకుంటూ మరి వారి ఇళ్లకు, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా స్వామివారి శాఖలు పోసుకుంటూ ఇంటి నుండి మంగళహారతితో ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు ఎంతో వైభవంగా కొన్ని 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఆ యొక్క స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాంతం రాత్రి 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది. కళ్యాణంతో స్వామివారికి మరి దంపతులకు విశేష శేష వస్త్రాలు తీర్థ ప్రసాదం చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.